ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సూర్యనారాయణుడు ఆలయం ప్రముఖమైనది. ఈ దేవాలయంలో రథసప్తమి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి 1300 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఇక్కడ కొలువైన సూర్యనారాయణుడు ఉషా ఛాయలతో కలిసి పూజలందుకుంటారు. ఈ దేవాలయంలో సంవత్సరానికి 2 సార్లు గర్భగుడిలోకి నేరుగా సూర్యకిరణాలు తాకుతాయి. మన తెలుగు రాష్ట్రాల తర్వాత అత్యంత ప్రముఖమైన సూర్య దేవాలయం ఒడిశాలోని కోనార్క్లో ఉంది. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణుని కుమారులు సాంబ కట్టించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇది చంద్రభాగ నది తీరాన ఉంది. ఈ ఆలయాన్ని రథం ఆకారంలో నిర్మించారు. ఈ ఆలయంలో ఇప్పటికీ వేడని ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. ఇక్కడ ఆలయంలో ఉండే రథ చక్రాలపై పడే నీడను బట్టి సమయాన్ని తెలుసుకోవచ్చు. గుజరాత్ రాష్ట్రంలోని సూర్యనారాయణ దేవాలయం కూడా బాగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో హస్తకళలకు వాస్తుశిల్పాలు ఎంతో భిన్నంగా ఉన్నాయి. సోలంకి రాజవంశానికి చెందిన భీమ్ దేవ్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్లోనూ పురాతన సూర్య దేవాలయం ఉంది. ఈ ఆలయం కాశ్మీర్ సమీపంలోని మర్దాన్లో ఉంది. ఈ ఆలయానికి అనంతనాగ్ అనే ప్రాంతం నుంచే వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆలయాన్ని కర్కోట రాజవంశానికి చెందిన రాజు లలితాదిత్య 8వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ప్రముఖ సూర్య దేవాలయం ఉంది. ఇది రాంచీ టాటా రోడ్డుకు 29 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో 7 గుర్రాలపై వస్తున్న సూర్యుడిని మనం చూడొచ్చు.